టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ ఈవో జె శ్యామలరావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. కాగా పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదించారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదించారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలినడకదారుల్లో వచ్చే భక్తుల కోసం మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యతగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదించారు. తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఎస్ఎల్ఎస్ ఎంపీసీ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 250 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వి విద్యాదాన ట్రస్ట్ నుండి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును ఎస్ఎల్ఎస్ ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదించారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుండి బాటగంగమ్మ సర్కిల్ మధ్యలో 3,36,00,000 రూపాయలతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదించారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో విమాన గోపురానికి 43 లక్షల రూపాయలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిట్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన 20 కోట్ల రూపాయలకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల ఈ స్కీమ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు, చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు. సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ పోస్టులు శాంక్షన్ చేసి వెంటనే ఇవన్నీ కూడా భర్తీ చేసి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం, స్ట్రెచర్స్ని మోయడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది, వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు.